హరీష్ కక్ష నేను ప్రత్యక్ష సాక్షిని ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసిన నేను అన్నలాంటి రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినాను. నేను కళాశాల రోజుల నుంచి మాకు జూనియరు ఆత్మీయుడు. సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ, అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం. దానికి వాళ్ళ హరీష్కు ముడిపెట్టడం, మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజురాబాద్ గెలుపుకి ఈయనే కావాలి. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది. ఒక్కసారి ఆయన శాసనసభ్యుడయ్యే అవకాశం వస్తే అది ఉప ఎన్నికలో 2004 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. వయసులో చిన్నవాడు అని చెప్పేవాడిని వేదికల మీద. వయసులో నాకంటే చిన్నవాడు, వయసులో నాకు తమ్ముడే, కానీ దక్షతలే అన్నలాంటి వాడు అని చెప్పిన. అతను బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద. హరీష్ ట్రబుల్ షూటరు. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు, లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యాధ్యక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఒకసారి కాదు, కాళేశ్వరం అనుమతుల కోసం, మహారాష్ట్రను ఒప్పించడం కోసం, మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి 25 సార్లు పోయింది ఒక్క మహారాష్ట్రకి. వాళ్ళతో ఎంత నేర్పడతానంతో పనులు తీసుకొని ఈ సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక ప్రయత్నాలు చేశారు. అది ఇరిగేషన్ శాఖ ఇచ్చినా, ఆర్థిక శాఖ ఇచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖలను నిర్వహించిండు. అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలుముక్కలు ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాగా అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ అనుభవి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్ల కూర్చుంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది? రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయింది మాట్లాడుకున్నారండి, మాట్లాడతామా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు తిహార్ జైలుకి పోయిండు. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కి మేము కూడా వస్తామంటే వద్దన్నా, మేము వెళ్తున్నాము, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం. పాప కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పకుండా నిలవాలి, మా బాధ్యత. మరి వాళ్ళ ఆయనను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, అబద్ధ హామీలను శాసనసభలో కానీ బయట కానీ వైపు కేటీఆర్, వైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు.
మరి ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.